ఇక వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. వర్షాకాలం ముగిసే వరకు ప్రమాదాలను నివారించేందుకు సిటీలో అనుమతులు లేకుండా రోడ్లను తవ్వితే క్రిమినల్ కేసులు తప్పవని బల్దియా అధికారులు హెచ్చరిస్తున్నారు. అండర్ గ్రౌండ్ కేబుల్స్, లైన్స్, వాటర్ కనెక్షన్స్ కోసం ఇష్టానుసారంగా రోడ్లను తవ్వితే కఠిన చర్యలు తప్పవని అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. మాన్సూన్ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అనుమతులు లేకుండా రోడ్లను తవ్వితే క్రిమినల్ కేసులు తప్పవంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇందుకు సంబంధించినటువంటి సర్క్యులర్ను 2-3 రోజుల్లో విడుదల చేయనున్నారు బల్దియా అధికారులు. సో ఇప్పటికే ఏదైతే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇటు నీటి కలెక్షన్ల కోసం కానివ్వండి, దాంతోపాటు కేబుల్ లైన్ల కోసం ఇష్టానుసారంగా అనేక ప్రాంతాల్లో రోడ్లను తవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం నేను టోలీ చౌకీలో ఉన్నాను. సో టోలీ చౌకీలో ఇక్కడ పరిస్థితి చూడొచ్చు. సో నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇటు వాటర్ పైప్ లైన్ల కోసం కానివ్వండి, దాంతోపాటు కేబుల్ లైన్ల కోసం కానివ్వండి, ఇతర ఇంటర్నెట్ కనెక్షన్ల కోసం కానివ్వండి, అండర్ గ్రౌండ్ వర్క్స్ కోసం పూర్తిగా చాలా ప్రాంతాల్లో రోడ్లను తవ్వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వర్షాకాలం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇష్టానుసారంగా రోడ్లను తవ్వకుండా ప్రమాదాలను నివారించేందుకు ఇటు జీహెచ్ఎంసీ అధికారులు సీరియస్గా దృష్టికి పెట్టారు. సో గతంలో కూడా ఎన్నోసార్లు ఏదైతే ఇటు వర్షాలు ఏర్పడినప్పుడు నీరు నిలిచి ప్రమాదాలు జరుగుతున్నాయి. సో వీటిని చెక్ పెట్టేందుకు గతంలో కూడా ఇటు బల్దియా అధికారులు నోటీసులు ఇచ్చారు సంబంధిత కాంట్రాక్టర్లకు. సో రోడ్ల తవ్వకాలకు సంబంధించి సర్కిల్ అధికారులే బాధ్యత వహించేలా ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ ఏదైతే చర్యలు తీసుకొని ఉన్నారు. कितने दिन हो रहा भाई? काफ़ी टाइम से है साहब, ये काफ़ी टाइम से है. आगे भी लाइक बोले तो ये तकरीबन ये तो इससे पहले खोजे थे. ज़रा हम रिक्वेस्ट करते कि हमारे सीएम रेवंत रेड्डी साहब से कि जल्द से जल्द जो काम है बारिश से पहले अगर हो गए रोडों की क्लियर तो మనం చూడొచ్చు. మాన్సూన్ కూడా ప్రారంభం కావడంతో అసలు ఇలాంటి ప్రాంతాల్లో అసలే ఇరుకు గల్లీలు ఓల్డ్ సిటీ అంటే, అలాంటిది ఏదైతే ప్రధానమైనటువంటి రోడ్డు మార్గాల మీద మొత్తం గుంతలతో వదిలేయడం, ఇటు పైప్ లైన్ల కోసం కానివ్వండి, దాంతోపాటు ఏదైతే సివరేజ్ లైన్ల కోసం కానివ్వండి, కేబుల్ లైన్ల కోసం ఇవన్నీ తవ్వి వదిలేయడంతో ప్రమాదాల బారిన పడేటటువంటి అవకాశం ఉందని కూడా ఇటు ఉన్నటువంటి వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. भाई कितने दिन हो रहा है रोड पूरा कट करके? क्या बहुत टाइम हो गया सर, बहुत टाइम हो गया. कहाँ से कहाँ तक है वैसे रोड कट? ये तो पैच इधर ही है, पहले उधर से स्टार्ट था, अब इधर ही है. बारिश भी शुरू हुआ ना, फिर कैसा फिर है? बहुत तकलीफ है सर, हमारे को तो बच्चे स्कूल को जाने आने के लिए बहुत तकलीफ है. ऑटो नहीं आ सकता, एम्बुलेंस नहीं आ सकता, ना कोई गाड़ी आ सकता, ना कार आ सकता. तकलीफ तो बहुत है. तो बल्दिया लोग क्या बोलते, बल्दिया ऑफिसर क्या बोलते? वही एक रिक्वेस्ट है, जल्द से जल्द करा दिए तो हमारे को भी सहूलत होती है आने जाने वालों को. సో మొత్తానికైతే ఇటు మాన్సూన్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇటు ప్రమాదాలను నివారించేందుకు రోడ్ల మీద ఎక్కడ కూడా గుంతలు తవ్వకుండా, భారీ స్థాయిలో ఏదైతే గుంతలు ఏర్పాటు చేయకుండా, సో ఏదైతే ఇటు పైప్ లైన్ల కోసం కానివ్వండి, సివరేజ్ లైన్ల కోసం కానివ్వండి, దాంతోపాటు ఇతర అవసరాల కోసం ఎక్కడైనా అండర్ గ్రౌండ్గా సంబంధించినటువంటి పెద్ద ఎత్తున గుంతలు తవ్వితే కనుక తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.